హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. బిగ్ బాస్ టాప్ 5లో మిడ్ వీక్ ఎలిమినేషన్ రానే వచ్చేసింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అయితే ఇతను బిగ్ బాస్ 5వ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే వచ్చిండు. ఆల్రెడీ సీజన్ 4లో మంచి గేమ్ ఆడుకుంటా ఎంటర్టైన్ చేసుకుంటా చాలా మంచిగా గేమ్ ఆడిండు. అయితే ఆయన ఇంతకాలం ఫైనలిస్ట్ వరకు అయితే బిగ్ బాస్ 4లో కొనసాగలేదు. ఈ బిగ్ బాస్ 8లో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యిండు. కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా అతనికి భారీ అమౌంట్తోని భారీ రెమ్యునేషన్తోని బయటకైతే వెళ్ళిపోతున్నాడు. అయితే చాలామంది టాప్ 5 ఉన్నాడు. అతని ఫ్రెండ్స్ కూడా ఈసారి ఎంటర్టైన్మెంట్కే మంచి కప్ వస్తుంది అని చాలామంది అనుకున్నారు. కానీ అతని ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. అతను ఎవరో కాదు, అవినాష్, ముక్క అవినాష్. అతనికి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే అయ్యింది టాప్ 5 నుంచి. అతను వెళ్తూ బిగ్ బాస్ రెమ్యునేషన్ చాలా భారీగానే ఇచ్చారు. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా బిజీ షెడ్యూల్, షోలు చేసుకుంటా ఈవెంట్లు చేసుకుంటా ఉండేవాడు. అతనికి బిగ్ బాస్ రెమ్యునేషన్ ఏకంగా 34 లక్షలతోని అతనైతే బయటికి వెళ్తున్నాడు. అదే కాకుండా ఎప్పుడైనా బిగ్ బాస్ ఫైనల్ రోజు ఒక సూట్ కేసు వచ్చి, ఈ సూట్ కేసులో అమౌంట్ ఉంది, అది తీసుకొని ఎవరు బయటికి వెళ్తారు అని అడుగుతాడు. అదేవిధంగా ఈ బిగ్ బాస్ 8లో కూడా సేమ్ ఒక సూట్ కేసు వచ్చి ఎవరు బయటికి వెళ్తారు అంటే ఆ సూట్ కేసు కూడా అవినాషే తీసుకొని బయటికి వెళ్ళడం జరిగింది. ఆ సూట్ కేసులో ఏకంగా 10 lakhs ఉన్నాయి. అందులో అదొక 10 లక్షలు, ఇదొక 34 లక్షలు, ఏకంగా 44 లక్షలతోని బిగ్ బాస్ హౌస్ నుంచి ముక్క అవినాష్ బయటికి వెళ్ళిండు. అయితే ప్రతి సీజన్లో బిగ్ బాసే ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తున్నాయి. కానీ బిగ్ బాస్ 8లో వీరు టాస్క్లు ఆడుకుంటా గేమ్లు ఆడుకుంటా ఆ ప్రైజ్ మనీని ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళారు, అంటే పెంచుకుంటా వెళ్ళారు. ఇప్పటికీ ఆ ప్రైజ్ మనీ ఎంత ఉంది అంటే 56 లక్షలు ఉంది. ఆ 56 లక్షలలో 10 లక్షలు అవినాష్ తీసుకెళ్తున్నాడు. అంటే ఇంకెంత ఉంటుంది? 46 లక్షలు. అంటే 46 లక్షలు ప్రైజ్ మనీ ఉంది. అయితే 46 లక్షలు ప్రైజ్ మనీ ఉంది. కానీ అవినాష్కు ఇప్పటికే ఎంత తీసుకోబోతున్నాడు అంటే 44 లక్షలు తీసుకోబోతున్నాడు. అంటే ఏకంగా ప్రైజ్ మనీ ఈక్వల్ అవినాష్ అమౌంట్ తీసుకొని బయటకు వెళ్తున్నాడు. కానీ అవినాష్ గేమ్ మాత్రం అల్టిమేట్. ఆ ఎంటర్టైన్మెంట్ చేసుడు చాలామంది బిగ్ బాస్ చూసేవారికి మాత్రం ఎవ్వరికి కూడా బోర్ కొట్టనివ్వాలి, అంత మంచిగా ఎంటర్టైన్ చేయించినాడు. అతను, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళందరూ కలిసి చాలామంది, అంటే అవినాష్ ఫ్యాన్స్ అయితే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంటర్టైనర్కు కప్పు గెలవలేదు. ఈసారైనా గెలుస్తాడు అన్న హోప్ ఉండే, కానీ అది కూడా సాధ్యం కాలే. కాబట్టి అవినాష్ ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. అవినాష్ బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఫ్యాన్స్ మాత్రం చాలా దగ్గర అయ్యిండు. ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేసుడుకు తగ్గలేదు. ఎట్లా అంటే బిగ్ బాస్ హౌస్లో కిచెన్ టైం ఎప్పుడైనా తగ్గింది అంటే ఈయన ఎంటర్టైన్ చేసి ఆ కిచెన్ అవర్స్ను పెంచి అందరికీ వండుకునే ఛాన్స్ అయితే ఇచ్చిండు అవినాష్. చాలా మంచి ఎంటర్టైనరు. ఫస్ట్ ఫినాలే అంటే ఎవరైతే నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తావు, కామెడీ చేస్తావు, టాస్కులు ఆడవు, గేమ్లు ఆడవు అని ఎవరైతే కంటెస్టెంట్స్ లోపల అన్నారో వాళ్ళ ముందే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యిండు అవినాష్. చాలా మంచి ఎంటర్టైనరు, చాలా మంచి మనిషి. అతను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యిండు. ఆ టాప్ 5 నుంచి మిడ్ వీక్ ఎలిమినేషన్ అవినాష్ అయ్యిండు. పోతూ ఏకంగా 44 లక్షలతోని బయటికైతే వెళ్తున్నాడు. అతని ఫ్యాన్స్ మాత్రం చాలా బాధాకరం. ఓకే అవినాష్ గారు, నీకు ముందు మంచి సినిమా అవకాశాలు వచ్చి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ బిగ్ బాస్ 8 ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారో కింద కామెంట్ చేయండి. టాప్ 4లో ఉన్నారు, ప్రేరణ కూడా వెళ్ళిపోతుంది. టాప్ 3 టఫ్ అయితే ఉండబోతుంది. ఎవరెవరు అంటే నబీలు, గౌతమ్, నిఖిల్, ఈ ముగ్గురిట్లో టఫ్ అయితే ఉండబోతుంది. ఎవరు గెలుస్తారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, మీరు వ్యూస్ పెరుగుతుంది కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్.